ఓం నమో వెంకటేశాయ. బాలక్రీడాసు తత్పరా కాలక్రీడాసు చాతురా గోవింద గోవింద. సర్వాన్ కామాన్ వితరసి జనానీకహృత్ ప్రార్థితాంస్త్వం పాపాన్ పుంసః ప్రకృతిశమలాన్ రిక్తభాగాన్ విధత్సే స్వీయాన్ పుణ్యాన్ సుకృతి విమలాన్ సర్వభావైస్తుపాసి గోపీగేహాన్ కిమితి విషమాన్ బాలకృత్యై కరోషి అని రూపధేయకృత నామధేయకృతి భాగధేయవర నందధేయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. ఊళ్ళో ఆడవాళ్ళందరూ కట్టుకొచ్చారు. వచ్చి చిన్న పిల్లవాడి మీద కంప్లైంట్ చెప్తున్నారు. కంప్లైంట్ చెప్పేటప్పుడు అందరి మొహంలోనూ ఆ అల్లరి గుర్తొచ్చేసరికి లీలగా భయం కదులుతోంది. ఆ భయపడుతున్నటువంటి మొహంతోనూ భయపడుతున్నటువంటి కళ్ళతోనూ అందరూ ఈ అయ్యవారు చేసినటువంటి అల్లరిని చెప్తున్నారు. ఏమని? వత్సాన్ముంచన్ క్వచిద సమయే క్రోశ సంజాత హాసః స్థేయం స్వాద్వత్యథదధిపయః కల్పితైస్తేయయోగైః మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేన్నాత్తి భాండం భినత్తి ద్రవ్యాలాభే సగృహ కుపితో యాత్యుపక్రోష్యతోకాన్ అని మొదలుపెట్టారు. ఇంకా ఇది మొదలే, ఇందులోనే చాలా చెప్పారు. ఏం చేస్తున్నాడు అంటే, మేమేదో మా పనులలో మేము ఉంటాము, మా పనులలో మేము ఉండగా వత్సాన్ముంచన్ దూడల్ని కట్లు విప్పేస్తున్నాడు. ఈ దూడలు కాస్త వెళ్ళి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగేస్తున్నాయి. తప్పేముంది అనుకుంటావేమో, నీకు తెలుసు. క్వచిద్ అసమయే, ఎప్పుడు వదిలిపెడతాడో తెలియదు, ఏ సమయంలో విడిచిపెడతాడో తెలియదు. ఆ పాలు తాగే సమయమా అవునా కాదా చూసుకోడు. ఇవేమో ఆవు దూడలు. ఆవు దూడలకి తల్లిపాలు ఎక్కువ పట్టినా కూడా ప్రమాదం. తల్లిపాలు ఎక్కువ పడితే వీటికి పెద్దగా ఇదిగా ఉండదు, ఏదో మొత్తం మీద జీర్ణించుకుంటాయి, ఏదో దాన్ని కష్టం మీద హరాయించుకుంటాయి, కానీ అంత మంచిదేమీ కాదు. ఎంత కావాలో అంత చూసి పట్టాలి. అదేం పట్టించుకోడు, వదిలేస్తాడు. వదిలేస్తే వెళ్ళి ఇవన్నీ పాలు తాగేస్తాయి. తర్వాత మేము పితకపోతే చుక్క పాలు రావు. వత్సాన్ ముంచన్ క్వచిద్ అసమయే, ఎప్పుడు వదిలిపెట్టాలో నీకు తెలుసు కదా. సరిగ్గా మనం పాలు పితుక్కునే ముందు దూడను వదిలిపెడితే కాసేపు చేపితే పాలు వస్తాయి. కొంత వాటిని తాగనిచ్చి మళ్ళీ ఒకసారి పొదుగులు కడిగి పాలు పిండేసి చివరికి వదిలేస్తే ఈ దూడ తృప్తిగా తాగుతుంది, తల్లి తృప్తిగా ఉంటుంది అని కదా మన వ్యవస్థ. ఆ వ్యవస్థను మొత్తం పాడు చేస్తున్నాడు. ఎవరైనా పొరపాటున చూసి క్రోశ గట్టిగా అరిస్తే సంజాత హాసః పక్క నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడంటే, ఈ విషయం తెలియకుండా చేస్తే ఏం ఉపయోగము, తెలిసి చేస్తేనే కదా మనకు కావాల్సింది, తెలిస్తేనే కదా విశేషం అని అనుకుని సంతోషించి పక్కపక్క నవ్వుతున్నాడు.
పోని దూడల్ని తల్లుల దగ్గరకు వదిలిపెట్టాడు, పెద్ద నష్టమేముంది అని అనుకుంటే స్థేయం స్వాద్వత్తి, ఇళ్లలో కూడా జొరబడుతున్నాడు. ఇళ్లలోకి జొరపడి అక్కడ ఇంట్లో మేము పెట్టిందేదో తింటాడు, అది తర్వాతి మాట. మేము పెట్టకూడనివి లేదా పెట్టాలని అనుకోనివి అవన్నీ దొంగతనంగా తింటున్నాడు. స్థేయం. కానీ నీ పిల్లవాడి తెలివితేటల గురించి చెప్పుకోవాలమ్మా. ఏది రుచిగా ఉంటుందో ముందే నిర్ణయించుకుంటాడు. స్వాదు చేదేవ అత్తి, రుచిగా ఉంటేనే తింటాడు, రుచిగా ఉండకపోతే వాడి జోలికి పోడు. స్థేయం స్వాదు అత్తి. అథ, ఇది ఎప్పుడంటే ఇందాక చెప్పిన అల్లరి చేసిన తర్వాత, అల్లరి చేసి అలసిపోయి దూడలతో ఆడి అలసిపోయి లోపలికి జొరబడి ఈ పనులు చేస్తాడు. దధి పయ, అది రుచిగా ఉంటే పెరుగు తాగేసేస్తాడు, రుచిగా ఉంటే పాలు తాగేసేస్తాడు. ఇలా ఏమైనా వెన్న ఉంటే వెన్న తింటాడు, మరొకటి ఉంటే మరొకటి తింటాడు, ఏముంటే అది తింటాడు. కల్పితై స్థేయయోగై, ఏ వస్తువుని, ఈ ఇష్టంగా తినే ఏ వస్తువుని మమ్మల్ని పెట్టనివ్వడు. ఎప్పుడు దొంగతనంగా ముందే తినేసేస్తాడే తప్ప, దొంగతనంతోనే చేస్తాడు తప్ప, దొంగతనంతోనే తింటాడు తప్ప మేము పెడితే తినడు, మేము పెట్టేదాకా రానివ్వడు, అంత అవకాశం మాకు ఇవ్వడు. స్థేయం స్వాద్వత్తి అథ దధిపయ కల్పితై స్థేయయోగై. ఇంత పెద్ద గొల్లపల్లెలో ఓ పిల్లవాడు వచ్చి కాస్త పాలు పెరుగు తింటే ఏం నష్టం వచ్చింది అని అంటావేమో నువ్వు. పసిపిల్లవాడు కదా, చిన్నపిల్లవాడు, ఎంత తింటాడు? ఓ చారెడు తింటాడు, ఎంత మానికెళ్ళి తినేసేస్తాడా అని అంటావేమో. ఒంటరిగా ఎప్పుడూ రాడమ్మా. మర్కాన్ భోక్ష్యన్, ఈయన వెనకాల ఓ కోతి బ్యాచ్ ఉంది, ఆ కోతి బ్యాచ్ మొత్తానికి పెడతాడు. అవసరమైతే వెంట కోతుల్ని కూడా తెచ్చుకుంటాడు, కోతులకు కూడా పెడతాడు, ఆ కోతులకు పెడతాడు, ఈ కోతులకు పెడతాడు, అంతమందికి వచ్చిన వాళ్ళందరికీ పెడతాడు. ఈ పిల్ల గుంపు అంతా వచ్చి మొత్తం మా ఇంటి మీద పడి పాలు పెరుగు వెన్న నెయ్యి మొత్తం తినేసేస్తే ఏం మిగులుతుంది? మర్కాన్ భోక్ష్యన్. ఇలా ఒక ఇంటికి కాదు, అందరిళ్ళకి తిరుగుతాడు. పాపం చాలా మంచివాడు. భోక్ష్యన్ విభజతి, ఎక్కడ తినబోతున్నా సరే ముందు అందరికీ పెట్టి, ఈ దొంగతనపు సొమ్ము ఉంది కదా అది అందరికీ పెట్టి పాపం చివరికే తింటాడు. మంచివాడు. భోక్ష్యన్ విభజతి, ముందు అందరికీ పెట్టి పాపం తర్వాత తాను తింటాడు. చాలా మంచివాడు. సచేన్ నాత్తి, ఎక్కసమైపోతుంది కూడా వచ్చిన వాళ్ళకి. పాపం ఈయనకి ఎక్కసం లేదు, ఎంతైనా తినేస్తూ ఉంటాడు. మనిషి సన్నగా రివటలానే ఉన్నాడు కానీ తినేది మాత్రం తినేసేస్తూనే ఉన్నాడు. మిగతా వాళ్ళు కడుపు నిండిపోయిందిరా నాయన అని అంటే సచేన్ నాత్తి, అరే మనం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఉత్తి ఖాళీ చేతులతో వెళ్ళకూడదురా, గిన్నెల్లో పెరుగు కానీ పాలు కానీ వెన్న కానీ ఉంటే మనకు అవమానం రా అని చెప్పి భాండం భినత్తి, ఆ పెరుగు కుండల్ని పాల కుండల్ని వీటన్నిటినీ పగలగొట్టిపోతున్నాడు. ఒకవేళ తింటే ఈయన తినాలి, తినకపోతే నేలపాలు కావాలి అన్నంత అల్లరి చేస్తున్నాడు. సచేన్ నాత్తి భాండం భినత్తి. మా కర్మగాలి, మా ఇళ్లలో ఎవరిళ్లలోనైనా సరే పాలకుండా పెరుగకుండా లేకపోయిందా, సంతోషించడానికి ఏం లేదు. ద్రవ్యాలాభే, ఆయన ఒకసారి ఇంట్లోకి జొరబడిన ఇంట్లో కనుక వస్తువు లేకపోతే, పాలు పెరుగు దొరక్కపోతే కుపిత, కోపడతాడు. సహా గృహకుపిత, ఇంటి మీద, ఇంటి వాళ్ళ మీద, అసలు వాళ్ళ ఇంటి పేరు మీదే కోపడతాడు. కోపడితే ఉత్తినే ఊరుకోడు. యాతి ఉపక్రోష్య, తిడుతూ వెళ్తాడు, నానా తిడతాడు. పాలు పెరుగు లేని ఇల్లు మీదేం ఇల్లు అని తిడతాడు. మా ఇంటి పేరు చెప్పి మరీ తిడతాడు. యాత్యుపక్రోష్య తోకాన్యాతి, మిగతా వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలతో సహా వెళ్ళిపోతాడు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే ద్రవ్యాభావే, మా కర్మగాలి ఇంట్లో ద్రవ్యం లేకపోతే, ఏ పాలు పెరుగు దొరక్కపోతే, అంతకుముందే ఎవరికైనా పోసేసి ఉంటే లేదా ఇంకో చోట ఎక్కడైనా దాచిపెట్టుకుని ఉంటే ఈయనకి దొరకకుండా అందకుండా మేము కర్మగాలి పెట్టగలిగితే సహా గృహకుపిత, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కోప్పడతాడు. ఆ కోపాన్ని పాపం చాలా సున్నితంగా తీర్చుకుంటాడు. ఏం తీర్చుకుంటాడు అంటే నిద్రపోతున్న పసిపిల్లల్ని లేపేస్తాడు. తోకాన్ ఉపక్రోష్య, నిద్రపోతున్న పసిపిల్లలు లేస్తే ఏం చేస్తారు అంటే ఏడుస్తారు కదా. ఆ ఉపక్రోష్య, వాళ్ళు ఏడుస్తుంటే అమ్మయ్య ఈ ఇంటికి వచ్చినందుకు నాకేదో దొరికింది అని అనుకుని అప్పుడు యాతి, ఇల్లు విడిచిపెట్టి వెళ్తాడు. ఇతని తిట్లు భరించలేము, ఈ పసిపిల్లల ఏడుపులు భరించలేము. రెండిట్లో ఏం జరిగినా సరే ప్రమాదంగా ఉంది. అల్లరి కంటే ఇది ఇంకా భయంకరంగా ఉంది.
ఒకవేళ ఆ పసిపిల్లలు ఇతను లేపినా సరే లేవకపోతే చెవి మెలిపెట్టి వాళ్ళని ఏడిపిచ్చైనా వెళ్తాడేమో కానీ ఉత్తినే మాత్రం ఇంట్లోంచి వెళ్ళట్లేదు అని చెప్పారు. వత్సాన్ముంచన్ క్వచిదసమయే క్రోశ సంజాత సహ స్థేయం స్వాద్వత్యథ దధిపయ కల్పితై స్థేయయోగై మర్కాన్ భోక్ష్యన్ విభజతి సచేన్నాత్తి భాండం భినత్తి ద్రవ్యాలాభే స గృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్ అని చెప్పారు. యశోద ఊరుకోదు కదా, ఈవిడ వాళ్ళనంది, ఏమ్మా పిల్లల మీద చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, ఎలా పడితే అలా చెప్పకూడదు, వింటున్నాను కదా అని. మీ ఇళ్ళలో ఏమైనా చిన్న చిన్న గిన్నెల్లో పాలు పెరుగు ఉంటాయా? ఇది గొల్లపల్లి కదా, ఎవరెవరి ఇళ్లలో ఎంతెంత పెద్ద బాణలు ఉన్నాయో నాకు తెలియవా? నిలువెత్తు బాణల్లో కదా మీరు పాలు పోస్తారు, నిలువెత్తు బాణల్లో కదా పెరుగులు తోరి పెడతారు, నిలువెత్తు బాణల్లో కదా వెన్నలు నేతులు అవన్నీ దాచిపెడతారు. అంత నిలువెత్తు బాణలు అంటే 5-6 అడుగులు ఉండేటువంటి బాణల్లో పాలు పెరుగులు ఉంటే పసిపిల్లవాడమ్మ 2 అడుగులు కూడా లేడు, తిప్పి తిప్పి కొడితేను. వీడు వెళ్ళి వాటన్నిటినీ తినేశాడు, ముక్కలు ముక్కలు చేశాడు అంటే నమ్మశక్యంగా ఉందా? ఇలాంటి మాటలు నాకు చెప్తారా అని అంది. దానికి చెప్పారమ్మా, నువ్వు అడుగుతావని తెలుసు, మేము దానికి కూడా చెప్పుకొచ్చాము. హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలుఖలాద్యై ఛిద్రం హ్యంతర్నిహితవయున శిక్యభాండేషు తద్విత్ ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థప్రదీపం కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః అని అన్నారు. హస్తాగ్రాహ్యే, ఎక్కడైనా పొరపాటున చిన్న చిన్న పిడతల్లో కానీ చిన్న ముంతల్లో కానీ పెడితే దాన్ని లాగిచ్చేసేయటం లేదా పగలగొట్టేయటం అది వేరమ్మా, అది వేరు. హస్తాగ్రాహ్యే, నువ్వు చెప్పిన పెద్ద పెద్ద మానల్లో దాచినప్పుడు ఏం చేస్తున్నాడంటే చేతికి అందకపోతే హస్త అగ్రాహ్యే రచయతి విధిం, దానికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడమ్మా తల్లి. పీఠకోలూకలాద్యై, మా ఇంట్లో ఉండే కుర్చీపీటల్ని వాడతాడమ్మా. కుర్చీపీటలు దొరక్కపోతే రోళ్ళు అవన్నీ ఈ పిల్ల మంద మొత్తం లాక్కొచ్చి చిన్న చిన్న రోళ్ళు లాక్కొచ్చి ఆ రోళ్ల మీద కాళ్ళు వేసి మరి చేస్తున్నారమ్మా. ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కారు మీ పిల్లలు, అందరూ కలుస్తున్నారు ఈ విషయంలోనూ. రోల్ అంటే ఒకళ్ళు లాగలేరు కాబట్టి అందరూ కలిసి చేతులేసి రోళ్ళు లాగేస్తున్నారు, లేదా రోలు దొర్లించేసుకుని వచ్చేస్తున్నారు. పీటలు దొరికితే పీటలు, లేకపోతే ముక్కాలు పీటలు దొరికితే ముక్కాలు పీటలు, స్టూల్స్ ఇవన్నీ వాడేస్తున్నారమ్మా. వాడేసి పని చేస్తున్నారు. ఒకవేళ అంత చేసినా సరే అందకపోతే ఏం చేస్తున్నారంటే ఛిద్రం, దానికి చిల్లులు పెడుతున్నారమ్మా. పెద్ద పెద్ద బాణలకి చిల్లులు పెట్టి చిల్లుల్లోంచి చేతులు పెట్టి అన్నీ లాగేస్తున్నారమ్మా. లేదా చిల్లుల్లోంచి కారుతూ ఉంటుంది కదా, ఆ కారుతున్న దాన్ని అందరూ పంచుకు తింటున్నారమ్మా. ఛిద్రం, అందులోనూ మీ అబ్బాయికి చాలా తెలివితేటలు ఎక్కువమ్మా. అంతర్నిహిత వయునః, ఆ బాణ చూడంగానే దాని మీద టంగ్ అని కొట్టి ఇందులో పెరుగుందా పాలుందా మరొకటి ఉందా అని చెప్పేస్తున్నాడమ్మా. లోపల ఏ వస్తువు ఉంది అని పాపం అయ్యవారికి బాగా తెలుసు. లోపల ఏ వస్తువు ఉంటే ఏ రకంగా తీసుకుంటే లాభం అని ముందే చెప్తాడమ్మా. లోపల పాల లాంటివి ఉంటే కారే ఉంటే వెంటనే చిల్లు పెడతాడమ్మా. ఎందుకంటే కారిపోతూ ఉంటే అందరూ చేతులు అవి పట్టుకుని తాగేసేయచ్చు. లోపల గట్టి పదార్థం ఉంటే మాత్రం పైకి ఎక్కి చేతులు పెట్టి తీస్తారమ్మా, ఎందుకంటే అది కారదు కదమ్మా. ఆ తెలివితేటలు ఉన్నాయి తల్లి. ఛిద్రం హ్యంతర్నిహిత వయునః, ఏ బాణకి చిల్లు పెట్టాలి, ఏ బాణ ఎక్కి తీసుకోవాలి, ఇవన్నీ చక్కగా తెలుసు. శిక్యభాండేషు తద్విత్, చివరికి ఉట్ల మీద, ఉట్టి అంటారు కదా, ఆ ఉట్టి మీద పెట్టే కుండల్లో కూడా ఏముందో తెలుసుకుని ఆ ఉట్టిని పట్టుకుని ఎలా కిందకి లాక్కోవాలి, లాక్కోలేకపోతే ఏ రాయుచ్చు కొడితే ఆ ఉట్టి పగిలితే పైనుంచి కింద కారుతుంది, కింద ఎవరు చేయి పెట్టాలి, ఇవన్నీ తెలిసిన వాడేనమ్మా. తెలిసే చేస్తున్నాడమ్మా, తెలియకుండా ఏం చేయట్లేదు. అందువల్ల మమ్మల్ని ఏం అడగద్దు, చేసే పనులు చూడు తెలుస్తుంది నీకు. ఛిద్రం హ్యంతర్నిహిత వయున శిక్యభాండేషు తద్విత్, ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద బాణల్ని ఎలా ముట్టుకుంటాడో అని అడగద్దమ్మా, చాలా చేస్తున్నాడు, తెలిసే చేస్తున్నాడు అని చెప్పారు. సరే, ఓ పెద్ద బ్రహ్మాస్త్రం వేయొచ్చు, చేసిన వాడు నా పిల్లవాడే అని గ్యారంటీ ఏంటి? చేసిన వాడు నా పిల్లవాడే అని మీకు ఎలా తెలిసింది? చేసిన వాడు అక్కడ ఉన్నాడు కదా, పారిపోతాడు కదా, మిగతా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మీదే ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళలో మీ పిల్లలు కూడా కలిసి ఉన్నారు కదా, వాళ్ళ మీద చెప్పకుండా నా పిల్లవాడి మీదే ఎందుకు చెప్తున్నారు అంటే, అమ్మా నీ పిల్లవాడు సామాన్యుడు కాడు, చేసింది నేనే అని మాకు తెలియచెప్పే వెళ్తాడు అక్కడి నుంచి, తెలియచెప్పకుండా వెళ్ళడు పాపం, చాలా మంచి దొంగ. ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం, ఇవి పగలగొడుతున్న శబ్దాలు వస్తుంటే మేము ఎవరు రాది అని లోపలికి వస్తుంటే కావాలని మా ఇళ్లల్లో చీకటి కొట్లలో ఈయనే దాక్కుంటాడు.
అసలే చీకటి నల్లగా ఉంటుంది, అయ్యవారు కూడా మంచి నలుపు. ఈ నల్లటి వాడు కాస్త చీకటిలో దాక్కుంటాడు. దాక్కుని నేనే అని తెలియజెప్తాడు. నేనేం తెలియజెప్పే వెళ్తాడు. ఆయన గనక పని చేస్తే పాపం మీ అబ్బాయి గారు అక్కడ తన ముద్ర వేసే స్టాంప్ వేసే వెళ్తాడు, వేయకుండా వెళ్ళడు. అందువల్ల మీ అబ్బాయే చేశాడు అని చెప్పచ్చు అన్నారు ధ్వాంతాగారే. అవును, మా అబ్బాయి నల్లగా ఉంటాడు కదా, చీకట్లో కలిసిపోయి ఉంటాడు కదా, మీకు ఇలా కనిపించింది, అసలు కనిపించడానికే వీల్లేదు కదా అంటే, అమ్మ తల్లి అది కూడా అడగద్దు. ధృత మణిగణం, నువ్వు ఒళ్ళంతా మణులు మాణిక్యాలు దిగేసావు కదా, ఆ మణులు మాణిక్యాలు వెలుగుతూ ఉంటాయి కదా, ఆ వెలిగే మణులను బట్టి కనిపెట్టచ్చమ్మా. వాడి మెళ్ళలో ఉండే మణులు కానీ, వాడి మొలతాడు కట్టిన మణులు కానీ ఇంకెవరికీ లేవమ్మా. ధృత మణిగణం, ఆ మణులన్నీ మెరుస్తూ ఉండగా స్వాంగమర్థ ప్రదీపం, ఆయన శరీరం చక్కగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందమ్మా. అంత చీకట్లోనూ అంత నల్ల పిల్లవాడి ఇది కూడా చక్కగా కనిపిస్తుందమ్మా. అర్ధ ప్రదీపం, చక్కగా ఒక దీపం ఉన్నట్టుగా ఉంటాడమ్మా. ఇదో మొలతాడు, ఇదో మెడలో వేసిన హారం, ఇదో చెవికి దిద్దులు, ఇవో చేతికి కంకణాలు, ఈ మణి అని పోల్చుకోవచ్చమ్మా. పోల్చుకుని ఈయనే అని తేల్చుకోవచ్చమ్మా. ఏమి తక్కువ లేదు, మేవాడే చేశాడు, సాక్ష్యం చక్కగా తానే ఇచ్చాడు, తానే కనిపించాడమ్మా అని చెప్పేశారు. ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం. సరే, ఇంకొక బ్రహ్మాస్త్రం కూడా ఉంది. మీరందరూ ఏం చేస్తున్నారు? జాగ్రత్త చేసుకోక్కర్లేదా? పసిపిల్లల తర్వాత ఊళ్ళో తిరగకుండా ఉంటారా? తలుపులు వేసేసుకుని ఉండగలరా? మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లలు రాకుండాను. మీకు పిల్లలు లేరా? మీరు జాగ్రత్త చేసుకోరా అని ఉంటుంది ఓం బ్రహ్మాస్త్రం. దానికి కూడా చెప్పారు, కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్ర చిత్తాః. మీ పిల్లవాడికి తెలియని విషయం అంటూ ఏం లేదమ్మా. ఎవరు ఎప్పుడు ఏ పనిలో ఉంటారు అని చక్కగా తెలుసు. వాళ్ళ ఇళ్ల పనులలో వాళ్ళు నిమగ్నులై ఉన్నప్పుడు, పాపం నువ్వంటే గొప్పదానివి, నీ ఇంట్లో 4-5 పని మనుషులు ఉన్నారు, పాపం పిల్లవాడినే చూసుకుంటూ ఉంటావు, పాపం మాకు అలా కుదరదు కదమ్మా, మేమేం పనులు చేసుకోవాలి కదమ్మా. పనులు చేసుకునేటప్పుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ పనుల్లో ఉంటారో అని అయ్యవారికి బాగా తెలుసు. వాళ్ళు పనులలో ఉన్నప్పుడు, పనుల మీదే దృష్టి ఉంచుకున్నప్పుడు, వేరే దృష్టి లేనప్పుడు పట్టేస్తాడు. ఆ సమయంలో ఇంట్లోకి జ్వరపడతాడు, ఆ సమయంలో ఈ పనులన్నీ చేస్తాడు. ఎవరిది అని అడుచుకుంటూ వచ్చే లోపల చీకటి కొట్టలో దాక్కుంటాడు. తనే అని తెలిసిన తర్వాత అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడమ్మా. ఏమీ తప్పులు జరగట్లేదు, నీ ప్రశ్నలకు అవకాశమే లేదమ్మా, అంతా చక్కగా నడుస్తోంది వ్యవహారం అని చెప్పారు. హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యై ఛిద్రం హ్యంతర్నిహితవయునః శిక్యభాండేషు తద్విత్. ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్ర చిత్తాః అనే ఈ శ్లోకం. పోనీలేమ్మా, పసిపిల్లలు వచ్చారు, 4 పిల్లలు ఇంట్లో కలిశారు, ఊళ్ళో 4 పిల్లలు కలిసి ఇళ్లలోకి జొరబడి ఏదో చేస్తున్నారు, పట్టించుకోవద్దు అంటే, పోనీలేమ్మా, ఈ పాలు పెరుగు పిల్లలు తింటే మాకేం బాధ, ఇంతకంటే అన్యాయమైన పనులు చేస్తున్నాడు. ఏవం ధార్ష్ట్యాన్యుషతి కురుతే మేహనాదీని వాస్తౌ స్థేయోపాయైర్విరచితకృతి సుప్రతీకో యథాస్తే ఇత్థం స్త్రీభిः సభయనయన శ్రీముఖాలోకినీభిः వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ నహ్యుపాలబ్ధుమైచ్చత్. ఇవి పర్వాలేదు, ఎప్పుడైనా మా కర్మగాలి పట్టుకుంటే ఏవం ధార్ష్ట్యాన్యుషతి, ఎన్ని మాటలు అంటాడో లెక్కలేదు, రకరకాల మాటలు అంటాడు. ఎరా దొంగలాగా మా ఇంట్లోకి జొరబడ్డావు అంటే, నేను దొంగనా, నువ్వు దొంగ, మీ వంశం వాళ్ళందరూ దొంగ, మొత్తం మీరందరూ దొంగలే అని మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తాడు. ధార్ష్ట్యాన్యుషతి, తిట్టిపోస్తాడు, మీరే దొంగలు అంటాడు. ఏమిటో ఆ మాటకు అర్థం ఏంటో తెలియదు. నువ్వు దొంగవేని ఒక్కడినంటే 10 మందిని దొంగలను తిడుతున్నాడు ఈయన. ధార్ష్ట్యాన్యుషతి. పోనీలే ఓ మాట మందలించి వదిలేసేద్దామని వదిలేస్తే, మేము మందలించిన కోపం దృష్టిలో పెట్టుకుని వాస్తవు మా ఇల్లు చక్కగా అలికి ముగ్గులు పెట్టుకున్న తర్వాత కురుతే మెహనాదీని, ఎక్కడి నుంచి తెస్తాడో ఆవు పేడ తీసుకొచ్చి మా ఇంటి మధ్యలో పోస్తాడు. మొత్తం మళ్ళీ అలుక్కోవాలి, మొత్తం అంతా ముగ్గులు పెట్టుకోవాలి. సరిగ్గా ముగ్గు పెట్టిన చోట, సరిగ్గా నీట్గా ఉన్న చోట, సరిగ్గా అన్నాలు తినవలసిన చోట ఇంత పేడ తీసుకొచ్చి వేస్తాడు. పేడ అంటే ఆవు పేడ తీసుకొచ్చి వేస్తాడు. అలుక్కున్న తర్వాత మళ్ళీ పేడ తీసుకొస్తే మళ్ళీ మొదటి నుంచి పని ఎక్కడ చేస్తామమ్మా, అలా చేస్తున్నాడు. మేహనాదీని వాస్తవు. పోనీలే
ఇతన్ని అనటం ఎందుకు, వదిలేసుకుందాము అని వదిలేస్తే స్థేయోపాయైర్ విరచిత కృతి, మళ్ళీ కొత్త కొత్త దొంగతనానికి ఉపాయాలు వెతుకుతాడు. ఆ దొంగతనాల ఉపాయాల్లో మిగతా వాళ్ళందరినీ కలుపుతాడు, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాడు. ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరికీ పెట్టి విరచిత కృతి, ఎక్కడ లేని పనులు చేస్తున్నాడు, కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. ఇంతవరకు అల్లరి పిల్లలు మాకు తెలుసు, కానీ ఇంత అల్లరి చేయటం, ఇంత అల్లరి పిల్లల్ని చూడటం అనేది మాకు కూడా తెలియదు. స్థేయోపాయైర్ విరచిత కృతి అని చెప్పారు వాళ్ళు, కంప్లైంట్ చెప్పారు. ఇప్పటికి కంప్లైనింగ్ అనేది ఆగింది. ఆగితే ఎక్కడున్నాడు కృష్ణుడు అని పాపం యశోద గారు కూడా చూసింది. చూస్తే ఎక్కడో లేడు, దాక్కున్నాడు వెనకాలే. దాక్కున్న వాడిని చూస్తే అమాయకంగా మొహం పెట్టి ఉన్నాడు. అమాయకంగా మొహం పెట్టి ఉన్నాడు. ఇన్ని కంప్లైంట్లు చెప్పిన వాళ్ళు చెప్పినవి ఏవి ఈ నెత్తి మీద పడవు అన్నట్టున్నాడు. సుప్రతీక, దాన్నే పాపం వాళ్ళు కూడా చెప్పారు. చూడమ్మా, మీ అబ్బాయి తెలివితేటలు చూడు, సుప్రతీకో యథాస్తే, ఏమీ తెలియనివాడు, ఏమీ ఎరగనివాడు, అసలు అల్లరంటే తెలియనివాడు ఎలా చూస్తున్నాడో అలా చూస్తున్నాడు కదా, అల్లరంటే తెలియనివాడు ఎలా చూస్తాడో అలా చూస్తున్నాడు కదా. సుప్రతీకో యథాస్తే, నీ దగ్గరికి వచ్చేసరికి పాపం చాలా అమాయకంగా ఉన్నాడు. పాపం మీ ఇంట్లో అల్లరి చేయడు కదా, నీకు వీడు అల్లరి చేస్తాడని తెలియదు కదా, వాడు మొహం చూడు, అమాయకం మొహం చూడు, చేసే పనులు మాత్రం మా ఇంటికి వచ్చి చూడు అని చెప్పారు. ఇత్థం, ఈ రకంగా స్త్రీభి, అసలు గోకులంలో ఉండే స్త్రీలందరూ కట్టకట్టుకుని వచ్చి సభయ నయన శ్రీముఖాలోకినీభి, ఆ అల్లరి తలుచుకుని భయపడుతూ సభయ, ఆ భయానికి కళ్ళన్నీ చెదిరిపోగా, అందరి కళ్ళు ఇలా చెదిరిపోగా, సభయ నయన, ఆ చెదిరిన ఆ కళ్ళతో వాళ్ళ ముఖ సౌందర్యం అనేది ఇంకా ఎక్కువైపోగా, శ్రీముఖ, అందమైన ముఖాలతో, ఆలోకినీభి, చూస్తూ, ఎవరిని చూస్తూ, వెనకాల దాక్కున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడినే చూస్తూ వాళ్ళందరూ చెప్తూ ఉంటే, వ్యాఖ్యాతార్థ, అందులో ఏవేవో మనసులకి తోస్తున్నాయి, వీడికి ఏవేవో తోస్తున్నాయి, కానీ ఏం తోస్తోంది అని ఆవిడకే క్లారిటీ లేదు. ఏమి దీని అర్థం ఏమిటి, ఎందుకు ఇలా చిన్నపిల్లవాడు చేస్తున్నాడు, ఈ చిన్నపిల్లవాడు ఇలా మనం ముద్దు ఎక్కువ చేయడం వలన ఇలా అల్లరి చేస్తున్నాడా, లేదా వేరే అర్థం ఏమైనా ఉందా అని తెలియక ఆవిడే ఇబ్బంది పడుతుంటే, వ్యాఖ్యాతార్థ, ఇంకా చేసేది ఏమీ లేక, ప్రహసిత ముఖి, హాయిగా నవ్వుతూ కూర్చుంది. అవునా, మా అబ్బాయి ఎలా చేశాడా, అల్లరి చేశాడా అని నవ్వేసి అందరినీ పంపించేసేసింది. ఏదో మాటలు చెప్పి పంపించేసేసింది మొత్తం మీద. ఇటువైపు తిరిగి, నాయన ఇంకోసారి అల్లరి చేయొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఒకవేళ పగలగొట్టదలుచుకుంటే మన ఇంట్లోనే పగలగొట్టు అని చెప్దామని పిల్లవాడి వైపు చూసింది. ఆ అమాయకపు మొహం చూస్తే ఈవిడి కనీసం ఎందుకురా ఈ అల్లరి చేశావు అని అడగాలని కూడా అనిపించలేదు. నక్యుపాలబ్ధం ఐచ్ఛత్, కనీసం ఒక్క మంచి మాట చెప్దామని కూడా అనిపించలేదు. ఆ క్షణంలో ఒక రకమైన మాయావేశానికి లోనైపోయి, చిచి నా పిల్లవాడు అల్లరి చేసి ఉండడు, వీళ్ళే ఏదో చెప్తున్నారు, నాకు లేక పిల్లవాడు పుట్టాడు కాబట్టి వీళ్ళందరికీ ఈర్ష్య, అసూయ అని ఏవేవో భావాలు వచ్చి, చిచి ఇదేం చేయలేదు, ఈ పిల్లవాడిని మనం అనటం ఎందుకు, అసలు పిల్లలు అంటే అల్లరి చేయకుండా ఉంటారా, అల్లరి చేయకపోతేనే పిల్లల్ని సందేహించాలి కానీ అల్లరి చేసే పిల్లల్ని సందేహించక్కర్లేదు అని ఏవేవో అనుకుని నహ్యుపాలబ్ధుమైచ్ఛత్, అసలు అడగలేదు, అడగాలని కూడా అనుకోలేదు. ఆ అమాయకపు మొహాన్ని చూస్తూ ఈవిడ కూడా కూర్చుండిపోయింది. ఏవం ధార్ష్ట్యాన్ యుషతి కురుతే మేహనాదీని వాస్తౌ స్థేజోపాయైర్విరచిత కృతి సుప్రతీకో యథాస్తే, ఇత్థం స్త్రీభిः సభయ నయన శ్రీముఖాలోకినీభిः వ్యాఖ్యాతార్థ ప్రహసితముఖి నహ్యుపాలబ్ధుమైచ్ఛత్. ఇలాగే అల్లరి ఇలాగే సాగుతూనే ఉంది. చెప్పేవాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు, చెప్పకుండా మింగేసేవాళ్ళు మింగేస్తూనే ఉన్నారు, నడిచిపోతూనే ఉంది. ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః కృష్ణో మృదం భక్షితవాన్ ఇది మాత్రే న్యవేదయన్. ఏకదా ఇలా నడుస్తూ ఉండగా, క్రీడమానాస్తే పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. రామాద్యా, అందులో బలరాముడు కలిసి ఉన్నాడు. గోపదారకాః, మిగతా గొల్ల పిల్లలందరూ కలిశారు. అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే ఉన్నట్టుండి అందులోంచి కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి, అందులో బలరాముడు కూడా ఉన్నాడు, బలరాముడు ప్లస్ కొంతమంది పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి యశోద దగ్గరకు వచ్చి కృష్ణో మృదం భక్షితవాన్ అని అరిచారు. కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పారు. కృష్ణో మృదం భక్షితవాన్ ఇది మాత్రే న్యవేదయన్ అని తల్లికి చెప్పారు. ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః కృష్ణో మృదం భక్షితవాన్ ఇది మాత్రే న్యవేదయన్. దాంతో ఈవిడ కొంచెం సీరియస్ అయింది. అల్లరి చేసి మిగతా వాళ్ళకి ఏమైనా నష్టం కలిగిస్తే పర్వాలేదు, కానీ మట్టి తిని ఇతని కడుపుకి ఏమైనా హాని చేసుకుంటే అమ్మో అని అనుకుని కృష్ణుడిని తండి అంది. కృష్ణుడు వచ్చేశాడు. సా గృహీత్వా కరే కృష్ణం
ఉపాలభ్య హితైషిణి యశోదా భయ సంభ్రాంత ప్రేక్షణాక్షమభాషత. సా గృహీత్వా, రెండు చేతులు పట్టేసుకుంది కట్టేసినట్టు. సా గృహీత్వా కరే, రెండు చేతులు పట్టేసుకుంది. కృష్ణుణ్ణి నిలబెట్టేసింది. ఉపాలభ్య, గట్టిగా గద్దించి అడిగింది. హితైషిణి, మనసులో మాత్రం హితమే ఉంది. ఏమని? అయ్యో మట్టి తింటే పిల్లవాడికి అరగకుండా పోతుంది, ఏమైనా ప్రమాదము. బాగా వాళ్ళిళ్ళలో వీళ్ళల్లో పడి పాలు పెరుగు తింటే పర్వాలేదు, పెరుగుతాడు, నష్టమేం లేదు. వాళ్ళకి ఓ కాస్త పాలు పెరుగు తింటే నష్టమేం రాదు, వాళ్ళకి నష్టం రాదు, పిల్లవాడు పెరుగుతాడు. మట్టి తింటే ఎట్లాగా అని హితైషిని యశోద అడిగింది. అడిగితే అయ్యవారు భయ సంభ్రాంత ప్రేక్షణాక్ష, భయం, ఎంత భయం నటించాడో లెక్కలేదు. అందరినీ, మొత్తం సృష్టిలో 3 కాలాల్లో ఉండే వాళ్ళందరినీ భయపెట్టే మహానుభావుడు భయాన్ని చూపించి దాంతో సంభ్రాంత, గడగడ వణికిపోయి, ప్రేక్షణాక్షం, తన చూపులన్నీ అని ఏదో భయపడి ఇటు అటు ఊపేస్తూ కనుల్ని రెండిటిని భయంతో ఇలా గిడగిడగడ కదిలిస్తూ భయపడుతూ భయానికి నిట్ట నిలువు స్వరూపంలో నిలబడి ఉన్నాడు. అలాంటి వాడిని చూసి పాపం ఈవిడ బాధపడుతూనే అయ్యో ఇంత భయపెట్టేస్తున్నానే పిల్లవాడిని అని అనుకుంటూనే అభాషత అడిగింది. సా గృహీత్వా కరే కృష్ణం ఉపాలభ్య హితైషిణి యశోదా భయ సంభ్రాంత ప్రేక్షణాక్షం అభాషత. ఏమని అడిగింది? కస్మాన్ మృదమదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహ వదంతి తావకాహ్యేతే కుమారాస్తేగ్రజోప్యయం. అదాంతాత్మన్, అస్సలు ఎవ్వరికీ లొంగట్లేదు, నువ్వు ఎవ్వరికీ మాట వినట్లేదు. ఏం చేసినా సరే ఎవ్వరి మాట వినవు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటావు. నీ శరీరం కానీ, నీ కాళ్ళు చేతులు నోరు ఏవి ఊరుకోవు, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావు. ఆగరా అంటే ఆగవు నువ్వు. అదాంతాత్మన్, పోనీ ఏదో మిగతా అల్లర్లు చేసావంటే పర్వాలేదు. కస్మాన్ మృదం భక్షితవాన్, ఎందుకు మట్టి తిన్నావు నువ్వు? భవాన్, నువ్వు, నేను ఎంత ముద్దుగా చూస్తున్నాను, ఎంత వేళకి ఎంత చక్కగా పెడుతున్నాను, నీకు కావాల్సినవన్నీ పెడుతున్నాను. నీకేమైనా ఆకలా మరొకట? నీకేమైనా తిండి సరిపోవటం లేదా? ఏం లేదు కదా, నిన్ను చక్కగా చూస్తున్నాను కదా, ఎందుకు మట్టి తిన్నావు నువ్వు? అందులోనూ రహహ, నాకు కూడా తెలియకుండా, ఎవరికీ తెలియకుండా ఆడుకునేటప్పుడు ఎందుకు తిన్నావు? రహస్యంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నీకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎందుకు తిన్నావు అని అడిగింది. అడిగితే ఏమీ డౌట్ లేకుండా తల అడ్డంగా ఊపాడు. నేను తినలేదు అని గట్టిగా ఊపాడు. నోరు విప్పలేదు. అయ్యవారు నోరు విప్పకుండా నేను తినలేదని తలకాయ అడ్డంగా ఊపాడు. ఊపితే పాపం ఆవిడే ఆవేశపడి వదంతి తావకాహ్యేతే, నీ తోటి పిల్లలందరూ చెప్తున్నారు కదరా, తినలేదని అడ్డంగా తలకాయ ఊపుతావేమిటి, భయం నటిస్తూ తలకాయ అడ్డంగా ఊపుతావేంటి అని అడిగింది. వదంతి తావకాహ్యేతే కుమారా, నీతో పాటున్న పిల్లలే కదా, నీతో ఆడుకున్న పిల్లలే కదా, వాళ్ళే చెప్తున్నారు కదా అని చెప్పింది. చెప్తే పాపం ఏం తల అడ్డంగా ఊపటం అనేది ఏం ఆపలేదు. చిచ్చి వాళ్ళు ఎవరు నిజాలు చెప్పరు, నేనే సత్యసంధుణ్ణి అన్నట్టుగా మళ్ళీ తలకాయ అడ్డంగా ఊపాడు. అప్పుడు చెప్పింది, తే అగ్రజోప్యయం, నీ అన్న బలరాముడు వాడెందుకు అబద్ధం చెప్తాడు? బలరాముడు కూడా చెప్తున్నాడు కదా నువ్వు మట్టి తిన్నావని, మట్టి తినలేదని అడ్డంగా తలకాయ ఊపుతావేంటి అని అడిగింది. కస్మాన్ మృదమదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహ వదంతి తావకాహ్యేతే కుమారాస్తేగ్రజోప్యయం అని. అప్పుడు అయ్యవారు నోరు తెరిచారు. శ్రీకృష్ణ ఉవాచ, ఏంటి మొత్తం నోరు తెరవలా, మాట్లాడడానికి నోరు తెరిచారు. ఏమని? నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. నాహం భక్షితవానంబ, ఏమి సందేహం లేదమ్మా, నేనేమి మట్టి తినలేదు. నాహం భక్షితవానంబ. సర్వే, మరి మిగతా వాళ్ళు చెప్తున్నారంటున్నావు, సర్వే మిథ్యాభిశంసినః, అబద్ధాలు చెప్తున్నారు అందరూ. నా మీద ఎక్కడ లేని అభాండాలు వేస్తున్నారు. ఎక్కడో బయట ఉండే మట్టిని నేను తింటానా? తినను కదా. నాలోనే ఉంది మట్టి, నాలోనే భూమి మొత్తం ఉంది, నాలోనే అంతా ఉంది, నాలోనే ప్రపంచం అంతా ఉంది, నాలోనే ఉండే ప్రపంచాన్ని నేను ఎలా తింటాను? వాళ్ళకి తెలీదు. మిథ్యాభిశంసిన, మిథ్యాబుద్ధితో బాధపడుతున్నారమ్మా, వాళ్ళ మాటలు నమ్మద్దు అని అన్నాడు. సర్వే మిథ్యాభిశంసిన. అవునా, నువ్వు ఒక్కడివే నిజం చెప్తావా? వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారా అంటే అవును, నేను ఒక్కడనే నిజం చెప్తాను, నేను ఒక్కడనే సత్యస్వరూపుణ్ణి, నేను కాక మిగతా వాళ్ళందరూ మిథ్యాభిశంసిన, వాళ్ళకు కలిగినటువంటి భ్రమలను బట్టి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అన్నాడు. యది సత్యగిరః, వాళ్ళందరూ నిజమే చెప్తున్నారు అని అనుకుంటే గనక సాక్ష్యం చూసుకో.
తర్హి సమక్షం పశ్యమే ముఖం. నువ్వే నా నోట్లోకి తొంగి చూసుకో. నా నోట్లో మట్టి ఛాయలు ఉంటే అప్పుడు నేను మట్టి తిన్నట్టు, మట్టి ఛాయలు లేకపోతే మట్టి తిననట్టు అన్నాడు. నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. దాంతో ఈవిడికి వేరే చాయిస్ లేదు కదా, ఏమనాలి? నోరు తెరువు, నేను చూస్తాను అనాలి కదా. యద్యేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తస్స భగవాన్ హరి వ్యాదత్తావ్యాహతైశ్వర్య క్రీడామనుజ బాలక. యద్యేవం తర్హి, ఇది నిజమైతే, నువ్వు మట్టి తినలేదు, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు అనే మాట నిజమైతే, వ్యాదేహి, నోరు తెరువు అనంది. ఇత్యుక్త, ఆ మాట వినంగానే స భగవాన్ హరి, పూజనీయుడైనటువంటి సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ శ్రీహరి వ్యాదత్త, నోరు తెరిచాడు. నోరు తెరిచినప్పుడు ఎలాంటి వాడై తెరిచాడు? అవ్యాహతైశ్వర్య, తన యొక్క సామర్థ్యాన్ని మొత్తాన్ని రంగరించి మరీ తెరిచాడు. అవ్యాహతైశ్వర్య క్రీడామనుజ బాలక, ఏదో ఆటలాడుకుందామని అనుకుని మానవ బాలకుడిగా దిగి వచ్చి ఏదో ఆటలాడుతూ అందరితో కలిసిపోయి ఉంటున్నట్టుగా ఉన్నాడు కదా, అలాంటి వాడు నోరు తెరిచాడు. యద్యేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తస్స భగవాన్ హరి వ్యాదత్తావ్యాహతైశ్వర్య క్రీడామనుజ బాలక. నోరు తెరిస్తే ఇంకేముంది? సా తత్ర దదృశే విశ్వం జగత్స్థాస్ను చ ఖన్ దిశః సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయువగ్నేందు తారకం. సా, ఎదురుకుండా ఉన్న యశోద, తత్ర, తెరిచిన నోటిలో, దదృశే విశ్వం, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం చూసింది. మట్టి చారల కోసం వెతికింది, మట్టి చారలు ఎక్కడున్నాయి? మట్టి చారలు కాదు, మొత్తం విశ్వమే కనిపిస్తోంది. ఎలాంటి విశ్వం కనిపిస్తోంది అంటే, పసిపిల్లవాడుగా ఒళ్ళో వేసుకుని ఉన్నప్పుడు నోరు తెరిచినప్పుడు కనిపించిన విశ్వమే కనిపిస్తోంది. ఆ తర్వాత కూడా మరొకసారి చూపించినప్పుడు కనిపించిన విశ్వమే కనిపిస్తోంది. ఆ విశ్వమే కనిపిస్తోంది. అందులో ఈసారి అయితే క్లారిటీ ఎక్కువ ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎక్కువ ఉంది. అందులో జగత్, కదిలే ప్రతి వస్తువు విడివిడిగా కనిపిస్తోంది. స్థాస్ను, కదలని స్థిరంగా ఉండేటువంటి వస్తువులన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి. ఖం, పైన ఉండేటువంటి అంతరిక్షలోకం, అది కనిపిస్తోంది. దిశ, దిక్కులన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం అని విడివిడిగా తెలుస్తున్నాయి. తూర్పు అనటానికి చిహ్నంగా సూర్యుడు, ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. సాద్రి ద్వీప అబ్ధి భూగోళం, భూగోళం మొత్తం కనిపిస్తోంది. ఆ భూగోళం మీద ఎక్కడికక్కడ పర్వతాలు విడిగా కనిపిస్తున్నాయి. అబ్ధి, సముద్రాలు విడిగా కనిపిస్తున్నాయి. భూభాగాలు విడిగా కనిపిస్తున్నాయి. అలా సాద్రి ద్వీప అబ్ధి భూగోళం, భూగోళం, భూలోకం విడిగా కనిపిస్తోంది, అంతరిక్షలోకం విడిగా కనిపిస్తోంది. సవాయువగ్నేందు తారకం, అంతరిక్షంలో వాయువు, అక్కడ తిరిగే వాయువుకి ప్రవహ అనో ఏదో పేరు ఉంటుంది, ఆ పేరుతో ఉండేటువంటి వాయువు కంటికి కనిపిస్తున్నాడు ప్రత్యక్షంగాను. అగ్ని కూడా ప్రత్యేకించి కనిపిస్తోంది. ఇందు తారకం, చంద్రుడు, తారకలు అందరూ ఎక్కడి వాళ్ళకి విడివిడిగా కనిపిస్తున్నారు. లేదా అగ్ని అంటే ద్యులోకం విడిగా దగదగా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. సాతత్ర దదృశే విశ్వం జగత్స్థాస్ను చ ఖందిశ సాద్రిద్వీపాబ్ధి భూగోళం సవాయువగ్నేందు తారకం. జ్యోతిశ్చక్రం బలం జలం తేజో నభస్వాన్ వియదేవ చ వైకారికాణి ఇంద్రియాణి మనో మాత్ర గుణాస్త్రయ అన్నీ కనిపించినాయి. జ్యోతిశ్చక్రం మొత్తం ఆకాశంలో తిరిగేటువంటి నక్షత్రాల సముదాయం అంతా కూడా కనిపించింది. చక్రంలాగా ఉండి గిరగిరా తిరుగుతూ ఉండేటువంటి జ్యోతిశ్చక్రం, భచక్రం అని పిలుస్తారు. ఆ భచక్రం మొత్తం కనిపించింది. జలము, తేజస్సు, నభస్వాన్, వాయువు, వియత్, ఆకాశం అనే పంచభూతాలు మొత్తం కనిపించినాయి. ఇవేం కంటికి కనిపించేవి కావన్నేను, అయినా సరే కంటికి కనిపించినాయి. వైకారికాణి, ఆయా ఇంద్రియాలకు దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు విడివిడిగా కనిపించారు. వైకారిక దేవతలు. ఇంద్రియాన్ని, వాళ్ళు అనుగ్రహిస్తున్నటువంటి ఇంద్రియాలు కూడా, ఏ కంటికి కనిపించని ఇంద్రియాలు కూడా స్పష్టంగా తెలిసినాయి. మనః, ఎవ్వరికీ ఉన్నది అని అంతే చిక్కనటువంటి మనస్సు తెలిసింది. మాత్రాహ, పంచతన్మాత్రలు కూడా అతి సూక్ష్మాలు అని, లేదా మహాయోగులకే అవి ప్రత్యక్షం కావు అని చెప్పబడేటువంటి మాత్రలు, పంచతన్మాత్రలు స్పష్టంగా కనిపించినాయి. గుణాస్త్రయ, 3 గుణాలు విడివిడిగా, ఎర్రని గుణము, తెల్లని గుణము, నల్లని గుణము అని విడివిడిగా కనిపించినాయి. జ్యోతిశ్చక్రం
జలం తేజో నభస్వాన్ వియదేవ చ వైకారికాణీంద్రియాణి మనోమాత్ర గుణాస్త్రయ. ఇవన్నీ కనిపించినాయి. ఇదేం పెద్ద విచిత్రం కాదు. ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే వ్రజం సహాత్మానం అవాప శంకాం. ఇంకా పెద్ద విచిత్రాలు కనిపించినాయి. ఏమిటా విచిత్రాలు అంటే, జీవులందరూ కట్టకట్టుకుని కనిపించారు. ఏ జీవుడికి ఆ జీవుడు విడివిడిగా స్పష్టంగా కనిపిస్తున్నాడు. జీవుడు ఈ ప్రపంచం మొత్తానికి విక్షోభహేతువు అని చెప్పబడేటువంటి జీవుడు, ఏ జీవుడి కోసమైతే ఈ ప్రపంచం అనేది వచ్చిందో ఆ జీవుడు, ప్రతి ఒక్క జీవుడు కనిపిస్తున్నాడు. జీవ కాల, ఈ ప్రపంచం ఏ కాల ప్రభావంతో తన పరిణామాన్ని మార్పుని పొందుతూ ఉంటుందో, ఏ కాలమైతే ఎవ్వరికీ కనిపించదు అని చెప్తారో అలాంటి కాలం స్పష్టంగా గోచరిస్తోంది. స్వభావం, ఏ స్వభావం అయితే ఈ ప్రపంచాన్ని మార్పుకి నిరంతరం కొత్తగా పుట్టడానికి కారణమవుతోందో, కొత్తగా మారటానికి కారణమవుతోందో ఆ స్వభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కర్మ, ఆశయ, లింగ, వీటికి లెక్కే లేదు. కర్మల లేకపోతే వాటి తాలూకు సంస్కారాల, ఆశయాల, వీటన్నిటి తాలూకు ఒక ఆశ్రయమా, లేదా లింగ అంటే శరీరాలు, స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు, ఇవన్నీ కూడా లింగభేదం, అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. లేదా ఒకే శరీరంలో ఇవన్నీ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే శరీరంలో ఆశయం, రకరకాల సంస్కారాలు, లేదా ఆ శరీరానికి కావలసినటువంటి కర్మాశయము, అలాగే ఆ శరీరంలో ఉండేటువంటి స్వభావము, ఆ శరీరం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పూర్తయిపోవాలి అనేటువంటి కాలము, ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేటువంటి జీవుడు, ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు విడివిడిగా కనిపిస్తున్నాయి. ఏ జీవుడికి ఆ జీవుడు తన యొక్క పూర్తి స్వభావాలతో, పూర్తి శరీరాలతో విడివిడిగా కనిపిస్తున్నారు. సహజీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం. ఇదంతా ఎక్కడ? సూనోస్తనౌ, 2 అడుగులు లేని చిన్న పిల్లవాడి నోరు తెరిచినప్పుడు ఉండేటువంటి ఖాళీలో, నోట్లోని ఖాళీలో. సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే. ఎంత నోరు తెరిస్తే, ఎంత పెద్దగా నోరు తెరిస్తే మాత్రం ఇదంతా పట్టింది? పట్టలేదు కదా. అందులో జాగ్రత్తగా చూస్తే భూగోళం, అదేదో మ్యాపుల్లోంచి పైనుంచి చూపించినట్లుగా భూగోళంలో తమ ప్రదేశంలో తమ గొల్లపల్లె, వ్రజం సహాత్మానం, ఆ గొల్లపల్లెలో తాను ఇలా పిల్లవాడిని పట్టుకున్నట్లుగాను చక్కగా కనిపించింది. దాంతో ఆవిడ సందేహపడింది. ఏం జరిగింది ఇది? ఎలా కనిపించింది ఇది? ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పూర్తయింది అని సందేహంతో పాపం సతమతం అయిపోయింది. ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే వ్రజం సహాత్మానం అవాప శంకాం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఆవిడ సందేహాలని గనక మనం గట్టిగా పట్టుకుంటే మన మనసులో మొదలైనటువంటి అల్లరి మూడు కొంచెం ఇంకా కూడా మళ్ళీపోతుంది. ఆయన చేసిన అల్లరి గురించి మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అనుకుని మొదలు పెట్టుకున్నాము. ఆ 3 శ్లోకాల దగ్గరే ఆపితే మరీ తక్కువైపోతుంది అనుకుని మిగతా శ్లోకాలను కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి అల్లరి మూడు పోయే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడికి ఆపుకుందాము. ఆవిడ సందేహాలు, తర్వాత వచ్చేటువంటి విషయాలు అవన్నీ పైన చూసుకుందాము. మన ఇంట్లో కూడా పిల్లలు అల్లరి చేయటం అనేది సహజం. పిల్లలు అల్లరి చేయకపోతేనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అని మనము బాధపడతాము. ఏంటి మన్ను తిన్నట్టు కూర్చున్నాడు అనే మనము అనుకుంటాము. కాబట్టి అల్లరి చేసే పిల్లల్ని చూడటంలో పెద్ద విశేషమేం లేదు. ఈ అల్లరి కొంచెం పెద్ద ఎత్తున ఉంది. ఈ అల్లరి అందరినీ కూడగట్టుకుని ఉంది. ఈ అల్లరి అందరినీ అందులో ఇన్వాల్వ్ చేసేట్టుగా ఉంది అనేది మరింత గొప్పగా ఉంది. గొప్పవాళ్ళు చేస్తే అల్లరి ఎంత బాగుంటుందో అంత బాగుంది. అల్లరిలో విశేషమేం లేదు. అల్లరి చేసే బాలుడిలోనే చాలా విశేషం ఉంది. ఆ అల్లరి చేసే బాలుడు మొత్తం ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకుని చూపిస్తున్నాడు. చూపించే అల్లరి చేస్తున్నాడు. అల్లరి ఎందుకు చేశావు అని అడిగిన వాళ్ళకి చూపించే ఈ అల్లరి చేస్తున్నాడు. కాబట్టి ఆ అల్లరిలో ఎంతో కొంత అర్థం కూడా ఉంది అని అనిపిస్తోంది. ఎవరెవరిళ్ళకి వెళ్ళాడో, ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళి ఏ ఏ పదార్థాలు తీసుకున్నాడో, ఆ తీసుకోవటానికి ఆయన అనుసరించిన ఉపాయం ఏమిటో, ఆ ఉపాయం ద్వారా వాళ్ళకి ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటో, అది కర్మఫలంగా ఇచ్చాడో మరొక రకంగా ఇచ్చాడో మనకేం స్పష్టంగా తెలియదు.
ఎవరెవరిని పట్టుకుని మీరే దొంగలంటే మీరే దొంగలు అని అన్నాడో, ఆ దొంగతనం అనే అభిప్రాయంలో ఆయనకి ఏముందో, అపరిగ్రహం అనే వ్రతం లేని వాళ్ళు ప్రతి వాళ్ళు దొంగల కిందే లెక్క అని ఏమైనా అభిప్రాయం ఉందో, యోభుంక్తే స్తేన ఏవ సహా తైర్దత్వాన్ అప్రదాయేభ్యో యోభుంక్తే స్తేన ఏవ సహా అని తన మాటనే ఈ రకంగా చెప్పాడో, ఏం చెప్పాడో తెలియదు. కానీ ఆయన అల్లరిలో మాత్రం ఏదో అంతరార్థం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి అల్లరిలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేసుకుందాము. ఆయన చెప్పినట్లుగా దొంగలు అని ఆయనతో మనం పొరపాటును కూడా అనిపించుకోవద్దు. మీరు దొంగలు, ఎందుకంటే దేవతలు ఇచ్చిన దాన్ని వాళ్ళకి మళ్ళీ నైవేద్యం పెట్టకుండా తింటున్నారు, కాబట్టి మీరే దొంగలు అని ఆయనతో అనిపించుకునేటువంటి పరిస్థితికి మనం దిగజారద్దు. అదే సమయంలో ఆయన యొక్క వ్యాపకత్వాన్ని మళ్ళీ చెప్పదలుచుకుంటూ వస్తున్నటువంటి వ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవటంలో మాత్రం వెనకంజి వేయొద్దు. అలాంటి పనులు మనమేమీ చేయొద్దు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి మనం దొంగలం కాకుండా అదే సమయంలో ఆయన యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకుందాము. ఇదే సందర్భం కాబట్టి మనందరి ఇళ్లలోనూ ఇలా అల్లరి చేసే పిల్లలు మొత్తం నిండిపోయి వాళ్ళ అల్లరితో మన ఇల్లంతా ఏకమైపోయి ఆ అల్లరి చూసి సంతోషించేటువంటి ఒక మంచి సందర్భం మనందరికీ రావాలి అని కూడా ఈ సందర్భంగా మనం ప్రార్థించుకుందాము. ఇలాంటి ప్రార్థనని ఆ రూపధేయకృత నామధేయకృతి భాగధేయవర నందధేయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని యొక్క పాదారవిందాలయందు చేసి ఈ ప్రార్థనని మనం ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో ఉపసంహరించుకుందాము. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.